ఏమిటయ్యా నువ్వే మురళీకృష్ణ అంటున్నా? లేకపోతే మీకు మా ఓనర్ మురళీకృష్ణ గారికి లస్క్ టఫర్ ఉందని ఇప్పటికే ప్రచారం చేశారు. లస్క్ టఫరా? అదే లవ్. ఇప్పుడు మన ఇద్దరం తలుపులు వేసుకుని లోపల కూర్చున్నాం అనుకోండి, మన ఇద్దరి మధ్య లస్క్ టఫర్ ఉందని రాస్తారు, మొత్తం లస్క్ టఫర్ అయిపోతుంది. అందుకనే అలా చెప్పాను. అదండి లస్క్ టఫర్ అంటే. ఈ లస్క్ ఏమిటో టఫర్ ఏమిటో నాకంతా అయోమయంగా ఉంది. పదా ఏదైనా ఉడిపి హోటల్ గురించి మాట్లాడుకుందాం. ఉడిపి హోటల్? నా దగ్గర డబ్బులు ఉన్నాయిలేవయ్యా, పదా. ఓహో, ఆయన కార్ డ్రైవర్ ని లిఫ్ట్ అడిగి మీ కంపెనీలో దిగితే ఇంత గొడవైందనమాట. ఎలా ఉంది సాంబారు? బ్రహ్మాండం. ఎంత తాగినా తాగినట్లేదు. ఏమైనా ఉడిపి హోటల్ అంటే ఉడిపి హోటలే. ఇంతకీ మా డ్రామా కంపెనీ బిల్స్ విషయం ఏం చేస్తారు? ఏం చేయమంటారు మీరే చెప్పండి. ఆ బిల్స్ మురళీకృష్ణ గారి దృష్టిలో పడకుండా కొన్నాళ్ళు ఆపలేరు ప్లీజ్? ఆపితే ఏం లేదు, మా అమ్మతో చెప్పి ఈ బంగారు గాజులు అమ్మేసి ఆయనకి ఇచ్చేస్తానండి. అది సరే, మీకు అంతకంటే మంచి ఐడియా చెప్పనా? చెప్పండి. మిమ్మల్ని చూస్తే మంచివారిలా కనపడుతున్నారు. మీరు చెప్పే మాట తప్పకుండా బాగుంటుంది, చెప్పండి. చూడు, మురళీకృష్ణ అంటే పెద్ద కోటీశ్వరుడు. ఎలాగో అతనికి నీకు మీ కంపెనీలో లస్క్ టఫర్ ఉందని అనుకుంటున్నారు. రేపు పేపర్లో కూడా వేయబోతున్నారు. నువ్వు గప్ చుప్పుగా ఊరుకుని పేపర్లో వేసాక బ్లాక్మెయిల్ చేసావనుకో, బోల్డ్ అంత డబ్బు సంపాదించవచ్చు. ఆ పని ఎందుకు చేయకూడదు? ఇప్పుడు మిమ్మల్ని మంచివారన్నాను, ఇంతలో ఎంత అసహ్యంగా మాట్లాడారు. అడిగితే నాకేంటండి, నా ఆత్మాభిమానం నాకంతకంటే గొప్ప. ఈ మాట మీరన్నారు కాబట్టి సరిపోయింది. వేరెవరైనా అనుంటే ఏం చేస్తారు? సోచి లంపకాయ కొట్టేదాన్ని. తమ వందలకి వందనాలు చేస్తూ తమతో తందనాలాడే కుందరం బొమ్మలు కాదండి తమకు సుఖాన్ని ఇచ్చేది. మీతో మంచిని పంచుకుంటూ చెడును సరిచేయడానికి మీ చెంపను చెళ్ళు అనిపించే మనిషే తమ అర్థంగి.